స్మెల్ పోతుంది చెప్పండి. అంటే హిట్ సినిమా ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఇదో ఈ సినిమా హిట్ సినిమా, ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమా ఇది. లేకపోతే ఆ సినిమా హీరోకి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడ చెప్పు. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ సినిమాని ఇంక ఎవడు ఆపలేడు, ఆడనివ్వలేడు, అడ్డుపడలేవులేడు. ఈ సినిమా ఎవడు తీయలేడు అంతే. ఒకవేళ తీస్తే జనాలు ఓడిని తొక్కలుగా కొట్టి చంపేస్తారంతే ఎవడైనా. ఆ సినిమా థియేటర్ని ఈ సినిమా కావాలా, ఈ సినిమా కావాలా, ఈ సినిమా కావాలని సంవత్సరాలు జనాలు పడి 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 ఆస్తులని అమ్మేసి మరీ సినిమా చూస్తారు. ఇది అంత పెద్ద సినిమా, ఇది అంత పెద్ద హిట్ అయ్యే సినిమా. చూస్తాడు నువ్వు. నాని అన్న ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నాడంటే కారణం సినిమా హిట్ అవుతుందని. అతనే అన్నాడు, ఒకవేళ హిట్ సినిమా హిట్గా కాకపోతే నేను సినిమా ఫీల్డ్ వదిలేసి ఏమన్నాడు అనలేదా, అన్నాడు కదా. అవునా? మళ్ళీ ఏదో అంటున్నాడు కావాలా, ఉన్నాడు. ఒకవేళ ఈ సినిమా కానీ హిట్ కాకపోతే నేను ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటా, ఇంకేదైనా కూలి పని చేస్తా అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది పక్క. మరి హిట్ 3 మే 1 రోజు రిలీజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది? రాత్రి ఈవెంట్ లో జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఇక నాని గారిని చూస్తే మొత్తం పూనకాలు వచ్చినాయన్నమాట. ఒక్కొక్కడికి వెనకాల అందులోకి అర్జున్ సర్కార్ అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకుని వచ్చాడు చూడు, అది మట్టి ఇరగదీసేసింది భయ. నిజంగా మంచి హైలైట్ అయ్యాడు. ఇప్పుడు ఒక మాట ఇచ్చాడు నాని అందరికి, ఏమని, కోర్టు సినిమా బాగోపోతే నా సినిమా చూడొద్దని. ఆ మాట నిలబెట్టుకున్నాడో. కోర్టు సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఈ రోజున హిట్ 3తో మన ముందుకు వస్తాడో మే 1న. ఇక 2 కళ్ళు సరిపోవమాట. అసలు ఆ వైలెన్స్ చూస్తుంటే నిజంగా సల్లార్ అమ్మ మొగుళ్ళ ఉంది హిట్ 3. ఏం మరీ దారుణమైన వైలెన్స్. దాంట్లో ఆ కత్తి రాత్రి ఆ సుమా కూడా దారుణంగా కత్తి వేసుకుని మరి గిరగిరా తిరిగేసింది మొత్తం స్టేడియం మొత్తం, స్టేజ్ మొత్తం. అలాగా ఈసారి నాని గారు ఎక్స్పెక్టేషన్ కి బాగా పెరిగిపోతాడు. అంటే గ్లాస్ కూడా పెంచుకుంటాడు. ఒక 100 కోట్ల బడ్జెట్కి వెళ్ళిపోతాడు ఈసారి నాని సునాయాసంగా. సింగిల్ డేలోనే కలెక్షన్ అన్నట్టుగా ఈ హిట్ 3 అయితే హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. ఏమైనా సరే ఈ హిట్ 3 సక్సెస్ఫుల్ అవ్వాలని నాని కెరియర్ లో మళ్ళీ ఒక హిట్. అసలు నాని అంటేనే హిట్. అలాంటి హిట్ 3 మళ్ళీ మన అందరం ముందుకు వచ్చి హిట్ అయితే ఆ ఉత్సాహమే వేరు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎగల్ని వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా ఏ రకంగా చూపించబోతున్నాడో అనే డైరెక్టర్ గారికి అందరికి కూడా ఈ సినిమా కొంచెం ప్రెస్టీజియస్ గా మారింది. ఇది కేస్ 3 అనేది ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. మరి మే 1 కి హిట్ 3 రిలీజ్ కాబోతుంది, మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే నాని అన్న విశ్వరూపం బయట పెట్టిండు. అంటే ఆయన ఉన్న లోపల ఉన్న టాలెంట్ని, మాస్ని, అసలు నాని అన్న అంటే ఇది కదా అనేది విశ్వరూపం చూపెట్టిండు. మామూలుగా లేదన్న ఇట్టు తిరిగి అది ఏం కొడదామన్న డైలాగులు, ఆ కొట్టుకమిందన్న అర్థం కాదు. బుద్ధ మీద లాఠీ పెట్టి కొడుతుంటే అసలు రియల్ గా కొట్టినట్లు నరాలు కాదు, అసలు గుండెనే కదిలింది. ఆ రేంజ్ లో కొట్టిండు నాని అన్న విశ్వరూపం బయట పెట్టిండన్న. ఆ డైలాగులు గట్టి గట్టిగా అరవడం గానీ, ఆ లాఠీ తీసుకొని కొట్టడం గానీ మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. మరి చిన్న పిల్లల్ని, హార్ట్ పేషెంట్స్ రావద్దని చెప్పి డైరెక్టర్ గారు ఫస్ట్ వార్న్ చేస్తున్నారు కదా. మంచి పని చెప్పిండు. ఇంకా సో ముందే అనౌన్స్ చేసి చూసినావా? అరే నువ్వున్నావు, నేనున్నా, ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చూడండి, హార్ట్ పేషెంట్ చూసిన అనుకో పైకే డైరెక్ట్ గా. మరి అంత వైలెన్స్ ఉండబోతుంది అంటారా? ఇంత వైలెన్స్ అవసరం అంటారా సినిమాలో? అవసరం కాబట్టి పెట్టిండు కదా అంత వైలెన్స్. సో ఇట్లా ఉంటారు ప్రజలు, కొంతమందికి ఇట్లా ఉంటారని తీసిండు. సో హార్ట్ పేషెంట్ పోయినా అనుకో పైకి అడ్డే, ఇక మళ్ళీ తిరిగి రాడు. ఇంకా రియల్ బ్లడ్ ని వాడారంట ఈ సినిమాలో. 100% అదైతే రియల్ బ్లడ్ వాడిండు. నాని అన్న మాసులకు బయట పెట్టిండు, విశ్వరూపం చూపించిండు. థ్యాంక్ యూ. మరి నాని గారి హిట్ 3 సినిమా రాబోతుంది మే 1 రోజు. సో ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుంది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగానే ఉంటుంది అన్న, బాగానే ఉంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. అంతేనా? సస్పెన్స్, వైలెన్స్. అది మన అడవి షేస్ వాళ్ళది. ఈయన శైలేష్ కోనేరి డైరెక్టర్, ఆయన ఎట్లనే తీస్తాడు. ఆయన హిట్ 1 హిట్ 2 కన్నా ఘోరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.